హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ముఖ్యంగా ఏపీలో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వెదర్ అప్డేట్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఛానల్లోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది లైక్స్ చేయట్లేదు, సో మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో ఒక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం సగటు సముద్ర మట్టానికి రుతుపవన ద్రోణి డెహ్రాడూన్ ఒరై మీదుగా వాయుగుండం కేంద్రం గుండా ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్గఢ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్పూర్, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతోంది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపోఆర్నంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే పేర్కొంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, అయితే రానున్న మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ కూడా అంచనా అయితే వేస్తోంది. ఇక మరోవైపు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది.